శ్రీమాత్రే నమః. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025లో ఈ నవంబర్ నెలలో ముఖ్యమైన పండుగలు, తిథులు, నక్షత్రాలతో పాటు ఏ రోజులు గృహప్రవేశానికి, శంకుస్థాపనకి, అద్దెలు మారడానికి, అలాగే రిజిస్ట్రేషన్లకు ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్గా అర్థమవుతాయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నవంబర్ నెల వచ్చి శ్రీ విశ్వవసునామ సంవత్సరం కార్తీక మాసం శుద్ధ ఏకాదశి శనివారం 1వ తారీఖు నుంచి ప్రారంభమై నవంబర్ 30 ఆదివారంతో అయితే ఈ నవంబర్ నెల అనేది ముగుస్తుందండి. ఈ నవంబర్ నెలలో కార్తీక మాసం మరియు మార్గశిర మాసం 2 మాసాలు అయితే కలిసి ఉంటాయండి. నవంబర్ 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కార్తీక మాసం ఉంటుందండి. 21 నుంచి నవంబర్ 21 నుంచి మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుందండి. నవంబర్ 1వ తారీఖు శనివారం. ఈరోజు తిథి వచ్చి కార్తీక శుద్ధ ఏకాదశి. ఈరోజు నక్షత్రం వచ్చి శతభిష నక్షత్రం. ఈరోజు మంచి రోజు అండి. ఈరోజు విశేషం వచ్చి చిలక ఏకాదశి. ఈరోజు నూతన గృహప్రవేశానికి, శంకుస్థాపనకి, అద్దెలు మారడానికి అనుకూలంగా ఉంది. నవంబర్ 2వ తారీఖు ఆదివారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి ద్వాదశి, నక్షత్రం వచ్చి పూర్వభద్ర నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు అండి. ఈరోజు వచ్చి చిలక ద్వాదశి. నవంబర్ 3వ తారీఖు సోమవారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి త్రయోదశి, నక్షత్రం వచ్చి ఉత్తరాభద్ర నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి ప్రదోష వ్రతం అండి. నవంబర్ 4 మంగళవారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి చతుర్దశి, నక్షత్రం వచ్చి రేవతి నక్షత్రం. ఈ రోజంతా మంచి రోజు కాదండి. ఈరోజు విశేషం వచ్చి వైకుంఠ చతుర్దశి. నవంబర్ 5 బుధవారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి పౌర్ణమి, నక్షత్రం వచ్చి అశ్విని నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి కార్తీక పౌర్ణమి అండి. ఈరోజు 365 వత్తులను ఈరోజు వెలిగిస్తారు మరియు జ్వాలా తోరణం అండి. అలాగే ఈరోజు అన్ని శుభకార్యాలకు మంచిగా ఉన్నదండి. ఈరోజు మంచి రోజే అండి. రిజిస్ట్రేషన్కు, నూతన గృహప్రవేశానికి, శంకుస్థాపనకి, అద్దెలు మారడానికి, గృహారంభానికి అన్ని విధాలా కూడా ఈరోజు మంచి రోజే అండి. నవంబర్ 6 గురువారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి పాడ్యమి అండి, బహుళ పాడ్యమి. నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజే అండి. కానీ ఈరోజు అద్దెలు మారడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఈరోజు స్వాతి కార్తె పూర్తయి విశాఖ కార్తె రాత్రి 3:11 నుంచి ప్రారంభం అండి. నవంబర్ 7 శుక్రవారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి విధియ, నక్షత్రం వచ్చి కృతికా నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు విశేషం వచ్చి సంకటహర చతుర్థి వ్రతం అండి. ఈరోజు నూతన గృహప్రవేశానికి, శంకుస్థాపనకి, అద్దెలు మారడానికి అనుకూలంగా ఉంది. నవంబర్ 8 శనివారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి తదియ, నక్షత్రం వచ్చి మృగశిర నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి, రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుకూలంగా ఉంది. నవంబర్ 9 ఆదివారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి చవితి, నక్షత్రం వచ్చి ఆరుద్ర నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు అండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి, రిజిస్ట్రేషన్కి అనుకూలంగా ఉంది. నవంబర్ 10 సోమవారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి పంచమి, నక్షత్రం వచ్చి పునర్వసు నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనకు అనుకూలంగా ఉంది. నవంబర్ 11 మంగళవారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి షష్ఠి, నక్షత్రం వచ్చి పుష్యమి నక్షత్రం. ఈ రోజు అంత మంచి రోజు కాదండి. నవంబర్ 12 బుధవారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి సప్తమి, ఉదయం 6:23 వరకు ఉంది. తర్వాత అష్టమి ప్రారంభం అవుతుందండి. ఈరోజు నక్షత్రం వచ్చి ఆశ్లేష నక్షత్రం. ఈరోజు గృహప్రవేశానికి, అద్దెలు మారడానికి అనుకూలంగా ఉందండి. నవంబర్ 13 గురువారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి నవమి, నక్షత్రం వచ్చి మకా నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు అండి. నవంబర్ 14 శుక్రవారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి దశమి, నక్షత్రం వచ్చి పుబ్బ నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి నెహ్రూ జయంతి అండి. అలాగే బాలల దినోత్సవం. ఈరోజు మంచి రోజు అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, శంకుస్థాపనకి, అద్దెలు మారడానికి, రిజిస్ట్రేషన్లకు అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. నవంబర్ 15 శనివారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి ఏకాదశి, నక్షత్రం వచ్చి ఉత్తర నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, శంకుస్థాపనకి, అద్దెలు మారడానికి, రిజిస్ట్రేషన్లకు అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. అలాగే ఈరోజు విశేషం వచ్చి గురునానక్ జయంతి అండి. అలాగే ఉత్పాన ఏకాదశి. నవంబర్ 16 ఆదివారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి ద్వాదశి, నక్షత్రం వచ్చి హస్త నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి సూర్యుడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి రాత్రి 1:22 సంక్రమణం అండి. ఈరోజు కూడా మంచి రోజు అండి. ఈరోజు కూడా గృహప్రవేశానికి, శంకుస్థాపనకి, అద్దెలు మారడానికి, రిజిస్ట్రేషన్లకు ఈరోజు కూడా అనుకూలంగా ఉందండి.
నవంబర్ 17 సోమవారం అండి. ఈరోజు తిథి వచ్చి త్రయోదశి పూర్తిగా ఉంది. నక్షత్రం వచ్చి చిత్తా నక్షత్రం. ఈ రోజంతా మంచి రోజు కదండి. ఈరోజు విశేషం వచ్చి తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అండి. నవంబర్ 18 మంగళవారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి త్రయోదశి ఉదయం 8:57 వరకు ఉంటుంది. నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రం. ఈ రోజు కూడా అంత మంచి రోజు కాదండి. ఈ రోజు విశేషం వచ్చి మహాశివరాత్రి అండి. నవంబర్ 19 బుధవారం వచ్చింది. ఈ రోజు తిథి వచ్చి చతుర్దశి. నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రం ఉంది. ఈ ఉదయం 7:49 వరకు. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుందండి. నవంబర్ 20 గురువారం వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చి అమావాస్య. నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం. ఈ రోజు అంత మంచి రోజు కాదండి. ఈ రోజు కార్తీక అమావాస్య అండి. ఈ రోజుతో కార్తీక మాసం ముగుస్తుంది. ఈ రోజు విశాఖ కార్తె పూర్తయి అనురాధ కార్తె ఉదయం 8:25 ప్రారంభమవుతుందండి. ఈ రోజు పితృకార్యాలకు అయితే మంచి రోజు అండి. ఈరోజు పితృకార్యాలు ఆచరించడానికి మాత్రం అనుకూలంగా ఉంది. నవంబర్ 21 శుక్రవారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి మాఘశిర శుద్ధ పాడ్యమి. నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం. ఈ రోజు మంచి రోజు అండి. ఈ రోజు నుంచి మాఘశిర మాసం అనేది ప్రారంభమవుతుందండి. కార్తీక మాసం ముగిసి మాఘశిర మాసం అనేది ప్రారంభమవుతుందండి. అలాగే ఈరోజు పులిస్వర్గం పూజను ఈరోజు ఆచరిస్తూ ఉంటారండి. ఈ రోజు కూడా మంచి రోజు అండి. ఈరోజు రిజిస్ట్రేషన్కి అద్దెలు మారడానికి శంకుస్థాపనకి అనుకూలంగా ఉందండి. నవంబర్ 22 శనివారం వచ్చింది. ఈ రోజు ఇది వచ్చి విద్య. నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజు అండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి శంకుస్థాపనకి అద్దెలు మారడానికి అనుకూలంగా ఉందండి. నవంబర్ 23 ఆదివారం వచ్చింది. ఈ రోజు ఇది వచ్చి తదియ. నక్షత్రం వచ్చి మూల నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజు అండి. ఈ రోజు విశేషం వచ్చి శ్రీ సత్య సాయిబాబా జన్మదినోత్సవం అండి ఈరోజు. అలాగే ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి శంకుస్థాపనకి అద్దెలు మారడానికి రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. నవంబర్ 24 సోమవారం వచ్చింది. ఈ రోజు ఇది వచ్చి చవితి. నక్షత్రం వచ్చి పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజు అంత మంచి రోజు కాదండి. ఈ రోజు విశేషం వచ్చి వరద చతుర్థి. ఈ రోజు అద్దెలు మారడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. నవంబర్ 25 మంగళవారం వచ్చింది. ఈ రోజు ఇది వచ్చి పంచమి. నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజంతా మంచి రోజు కదండి. ఈరోజు శుభకార్యాలు అన్నిటికీ అనుకూలంగా లేదండి. ఈరోజు శుభకార్యాలకి ఎటువంటి ముహూర్తాలు లేవు. నవంబర్ 26 బుధవారం వచ్చింది. ఈ రోజు ఇది వచ్చి షష్ఠి. నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి సుబ్రహ్మణ్య షష్ఠి అండి. అలాగే ఈ రోజు శుక్రమూర్మి అనేది ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందండి. నవంబర్ 27 గురువారం వచ్చింది. ఈ రోజు ఇది వచ్చి సప్తమి. నక్షత్రం వచ్చి ధనిష్ట నక్షత్రం. ఈ రోజు మంచి రోజు అండి. ఈ రోజు నూతన గృహప్రవేశానికి శంకుస్థాపనకి అద్దెలు మారడానికి రిజిస్ట్రేషన్లకు అన్నింటికి కూడా అనుకూలంగా ఉందండి. మంచి రోజే. నవంబర్ 28 శుక్రవారం వచ్చింది. ఈ రోజు ఇది వచ్చి అష్టమి. నక్షత్రం వచ్చి శతభిష నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు విశేషం వచ్చి కాలభైరవ అష్టమి అండి. ఈ రోజు శివాలయంలో కానీ లేకపోతే కాలభైరవుని దేవాలయంలో కానీ వేప నూనెతో దీపం వెలిగించడం వల్ల శత్రుబాధలు అనేవి తొలగిపోతాయండి. అలాగే ఈరోజు అష్టమి కాబట్టి కాలభైరవ అష్టమి కాబట్టి ఈరోజు కాలభైరవ అష్టకాన్ని 11 సార్లు చదువుకుంటే మంచిదండి. నవంబర్ 29 శనివారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి నవమి. నక్షత్రం వచ్చి పూర్వభద్ర నక్షత్రం. ఈ రోజు మంచి రోజు అండి. ఈ రోజు ఇల్లు మారడానికి రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుకూలంగా ఉందండి. ఈ రోజు విశేషం వచ్చి నందిని నవమి అండి. నవంబర్ 30 ఆదివారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి దశమి. నక్షత్రం వచ్చి ఉత్తరాభద్ర నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజు అండి. ఈ రోజు కూడా ఇల్లు మారడానికి అలాగే రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. నవంబర్ 30 తారీఖుతో ఈ నవంబర్ నెల అనేది ముగుస్తుందండి. సో ఇదండి వీడియో. నవంబర్ నెలలో వచ్చి ముఖ్యమైన పండుగలు, తిథులు, నక్షత్రాలు, అలాగే ఈ నవంబర్ నెలలో గృహప్రవేశానికి శంకుస్థాపనకి అద్దెలు మారడానికి అలాగే రిజిస్ట్రేషన్లకు ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో ఏ రోజు అనుకూలంగా లేవో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదండి. సో నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.